తెలుగు రాష్ట్రాల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయం అంటున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఓ అభిమాని నినాదాలు చేయడంతో వెంటనే బాలయ్య స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తుళ్లూరు దగ్గర భూమి పూజ చేశారు. ఈ వేడుకకు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ను బసవతారకం హాస్పిటల్ నిర్మిస్తోంది. ఈ మేరకు తుళ్లూరు సమీపంలో భూమి పూజ జరిగింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు బాలయ్యను చూసిన ఉత్సాహంలో నినాదాలు చేశారు. బాలయ్య హిందూపురం అడ్డా అనటంతో వెంటనే బాలయ్య సీరియస్ గా స్పందించారు. అడ్డా ఏంటయ్యా అడ్డా? హిందూపురం మాత్రమే కాదు, ఆంధ్ర టు తెలంగాణ ఎక్కడ నిలబడ్డా గెలుస్తాను. ఆంధ్ర తెలంగాణ అడ్డా మనదే అన్నారు. ఆ వెంటనే చిన్న స్మైల్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడ్డా అంటే హిందూపూర్ నా బంద ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కూడా ఎక్కడ నిలబడ్డా గెలుస్తాను. మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా అడ్డా మంది. అంతలో కోపంగా కనిపించిన బాలయ్య వెంటనే చిన్న నవ్వుతో కూలయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అనేక అవార్డులు వచ్చాయని బాలకృష్ణ అన్నారు. ఇది లాభాపేక్ష లేని ఆసుపత్రి అని, దాతల సహాయంతో ఆసుపత్రి నడుస్తోందన్నారు బాలకృష్ణ. హైదరాబాద్లో ఆసుపత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రోగులకు సేవ చేసినందుకు గుర్తింపుగా చాలా అవార్డులు వచ్చాయి. దేశంలోనే ఇది మంచి క్యాన్సర్ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుందన్నారు. ఈ ఆసుపత్రి డబ్బు సంపాదన కాకుండా దాతలు సహాయం చేయటం వల్ల నడుస్తోందన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, 2019లో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి పనులు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగిపోయాయన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పనులు మొదలయ్యాయన్నారు. కోడెల శివప్రసాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాత్రి వర్షం కురిసినా అనుకున్న సమయానికే పనులు ప్రారంభించామని, వర్షం రూపంలో దేవుడు ఆశీర్వదించాడన్నారు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు సమీపంలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణం ప్రారంభించనున్నారు. ఇక్కడ క్యాన్సర్ చికిత్స, పరిశోధనలు చేస్తారు. రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఈ క్యాంపస్లో వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ఉంటుంది. చికిత్స కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ను ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో 500 పడకలతో ఆంకాలజీ సేవలు అందిస్తారు. దీనికోసం 750 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2028 నాటికి సర్జరీలు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారు. రెండో దశలో పడకల సంఖ్యను 1000కి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధనా విభాగాలు ఏర్పాటు చేస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.